వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే థానేలో రైతు బందీ, ప్రజాభవన్ ముందు పోలీస్ కంచె, ముట్టడి పిలుపుతో బలగాల మోహరింపు, రైతులను అరెస్ట్ చేసి వ్యాన్లో తరలింపు, అన్నదాతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత, ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న రైతుల ఆగ్రహం. రుణమాఫీ కాని రైతులు చేపట్టిన చలో ప్రజాభవన్ పై ప్రభుత్వం పోలీసులు ప్రయోగించింది. ఎక్కడికక్కడ ముందుగానే అరెస్టు చేపట్టింది. గురువారం హైదరాబాద్ పలు రైతులకు అరెస్ట్ చేస్తున్న పోలీసులు. రైతుల పోరుకు బీఆర్ఎస్ సంఘీభావం, రైతులంటే సీఎంకు భయం లేదా కేటీఆర్, ఆంక్షలు లేవంటూనే అరెస్ట్ చేస్తారా హరీష్, రుణమాఫీ కోరితే సంకెళ్ళ నిరంజన్ రెడ్డి. ప్రజాభవన్ ముందు పోలీస్ కంచె, ముట్టడి పిలుపుతో బలగాల మోరింపు, రైతులు అరెస్ట్ చేసి వ్యాన్లో తరలింపు, అన్నదాతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత, ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న రైతన్న ఆగ్రహం. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేము, పెట్టుబడి సాయం రైతు, కౌలు రైతు తెలుసుకోవాలి, ఎవరో ఒకరే రైతు భరోసా. కుండ బదులు కొట్టిన మంత్రి తుమ్మల, మరో మేనిఫెస్టో హామీకి కాంగ్రెస్ సర్కార్ మంగళం. సామాన్యంగా చూసుకున్నట్లయితే రైతుల రుణమాఫీ విషయంలో కొంతమందికి రైతులకు ఇప్పటివరకు కూడా కౌలు రైతులకు కావచ్చు రుణమాఫీ అనేది జరగలేదని సిద్దిపేటకి సంబంధించిన కొంతమంది రైతులు ప్రజాభవన్ ఎదుట ధర్నా అనేది చేపట్టారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా వరకు రైతుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలోనే ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాభవన్ ఎదుట కంచెలు లేకుండా చేసాము, ఇది ప్రజాపాలన అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా రైతులు రుణమాఫీ విషయంలో విమర్శలే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ముందస్తు చాలామంది రైతుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 2 నుంచి దసరా సెలవులు, అక్టోబర్ 14 వరకు వరుసగా 13 రోజులు తాతిల్, మళ్ళీ అక్టోబర్ 15న పాఠశాల పునఃప్రారంభం. స్తంభించిన మీ సేవ డేటా కేంద్రంలో సాంకేతిక లోపము, 15 రోజులుగా నిలిచిన సర్టిఫికెట్లు జారీ, నష్టపోతున్న విద్యార్థులు ఉద్యోగులు. తిరుమల లడ్డూపై వివాదం, గతంలో తయారైన జంతు కొవ్వు వాడారని బాబు, చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధమని కుటుంబంతో సహా ప్రమాణానికి సిద్ధం సుబ్బారెడ్డి, బాబును దేవుడు క్షమించడు భూమన కరుణాకర్ రెడ్డి. జానీ మాస్టర్ అరెస్టు, గోవాలో అదుపులోకి నేడు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. అక్టోబర్ 22న మహాధరణ, ఆటో జేఏసీ సమీపంలో నాయకుల నిర్ణయం. త్వరలోనే కరెంటు షాక్, వినియోగదారులకు 1200 కోట్ల ఛార్జీల భారం. ఎల్టీ కేటగిరీలో 10 నుంచి 50 వరకు ఫిక్స్డ్ ఛార్జీల పెంపు. వీరికి పోలీసులు అండ, రాష్ట్ర ప్రశాంతంగా ఉండాలంటే ఓపిక పడుతున్నాము, శాంతి భద్రతలు అదుపులో తప్పకుండా కారణం సీఎంఏ. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దాడులు ఇకనైనా ఆపండి, ఇప్పటికైనా చాలాసార్లు జరిగాయి, 4 సార్లు ఫిర్యాదు చేశాం. స్టేషన్లో కాంగ్రెస్ నేతల పుట్టినరోజులు వేడుకల, మీడియాతో బీఆర్ఎస్ నేతల జగదీష్ రెడ్డి. రాత్రి డ్రోన్ల సర్వే, అర్ధరాత్రి వేళ పల్లెల మీదకి సర్వే డ్రోన్లు, రైతులకు తెలియకుండానే పొలాల్లో హద్దురాలు, జాగరం చేస్తూ RRR సమీప గ్రామాలు. కేసీఆర్ హయాంలో భారీగా కొలువుల సృష్టి, స్వరాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున తోడ్పాటు, 40 ఏళ్ళలో సమానంగా 10 ఏళ్ళలో ఉద్యోగాల కల్పన. రాష్ట్రంలో భారీగా విస్తరించిన ఐటీ, ఆహార, జోషత్ పరిశ్రమలు. ఎంఎస్ఎంఈ పాలసీ సందర్భంగా వెల్లడించిన ప్రభుత్వం 12 రంగాల్లో 40 ఏళ్ళలో లభించిన ఉద్యోగాలు 67 లక్షలు, ఇందులో 10 ఏళ్ళలో లభించిన ఉద్యోగాలు 30 లక్షలు. అమన్గల్కు 300 ఫీట్ల రోడ్డు, RRR లింకుకు రేడియల్ రోడ్ల ఏర్పాటు సర్కార్ ప్రతిపాదన. 916 ఎకరాల భూమిని సేకరణకు ప్రణాళిక, అంతా భారీ వెడల్పు రోడ్ ఎందుకని అనుమానాలు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకేనని. టప్పర్వేర్ దివాలా, ఆర్థిక సంక్షోభంలో ప్లాస్టిక్ కిచెన్ వేర్ దిగ్గజం. అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు, దిగిన గిరాకీ పెరిగిన పోటుతో కుదేలు, 10,000 కోట్ల రుణభారం. గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతతో బ్రెయిన్ స్ట్రోక్. సామాన్యంగా ఈ మధ్య చాలా వరకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు అధిక పెరిగాయనే చెప్పుకోవచ్చు. 1992 కూడా చూసుకున్నట్లయితే దాదాపు 73% మంది బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. యావత్ 2021 వరకు చూసుకున్నట్లయితే 1,17,00,000 మంది మరణించారు బ్రెయిన్ స్ట్రోక్తో. అంటే రోజువారీ సంఖ్యలో చూసుకున్నట్లయితే 70% వరకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు 1992 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే చాలా వరకు బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరిగాయని చెప్తున్నారు. దీనికి ముఖ్య కారణము స్ట్రెస్, అదేవిధంగా వాతావరణంలో మార్పులు, కాలుష్యం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయని ఆక్లాండ్ యూనివర్సిటీ వారు దీని మీద పరిశోధన చేయడం జరిగింది. అవునండి, మీరు విన్నది నిజమే. మీరు వెళ్తున్న వాహనాలు మధ్యలో కూడా కాలుష్యం కావచ్చు, మీరు పీల్చే ధూమ్రపానం కావచ్చు, ఈ స్మోకింగ్ వల్ల కూడా దాదాపు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక తాజా నివేదిక వెల్లడించడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా కాలుష్యం చాలా వరకు కూడా పెరుగుతుంది. మరణమే చివరి అంకం కాదు, చావు తర్వాత కూడా 3వ దశ ఉంది. జీవి మరణించిన ప్రాణంతోనే కణాలు, త్వరలోనే తేలిపోనున్న చావు రహస్యం.